హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా చేసుకునే బీరకాయ ఎండు రొయ్యల కూర ఎలా చేయాలో చూద్దామండి. పచ్చి రొయ్యలు అయితే ఎప్పుడూ అవైలబుల్గా ఉండవు కదా. అలాంటి వారు చక్కగా ఈ విధంగా ఎండు రొయ్యలను కొనుక్కొని స్టోర్ చేసుకుంటే ఏ కర్రీలోకి వేసుకున్నా సరే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. అయితే ఈ కర్రీ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బీరకాయని పొట్టు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే ఎండు రొయ్యలను కూడా వాటి పొట్టు అలాగే తల ఉంటుంది కదా, వాటిని తీసేసుకొని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ ఆనియన్స్ని బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఆనియన్స్ ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కర్రీలోకి ఎప్పుడైనా సరే పసుపు ఈ విధంగా లాస్ట్లో వేయడం వలన పసుపు అనేది మాడిపోకుండా ఉంటుంది. తర్వాత ఈ పోపులోకి మనం చిన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఈ బీరకాయల్ని మగ్గించుకోవాలి. చూసారు కదండీ, ఈ విధంగా మగ్గించుకుంటే బీరకాయల్లో వాటర్ అనేది దిగుతుంది. అలాగే బీరకాయలు కూడా కొద్దిగా సాఫ్ట్గా అవుతాయి. అప్పుడు దీనిలోకి 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత దీనిలోకి 2 స్పూన్ల కారము, 1 స్పూన్ గరం మసాలా, అలాగే మనం ముందుగా తీసుకున్న ఎండు రొయ్యల్ని కొద్దిగా గోరువెచ్చని వాటర్లో వేసుకొని వాష్ చేసుకోవాలి. ఈ విధంగా ఎండు రొయ్యలు కానీ ఎండు చేపలు కానీ ఏం తీసుకున్నా సరే గోరువెచ్చని నీళ్ళలో వేసి కడగడం వలన దానిలో ఉన్న ఇసుక లాంటిది ఏమైనా ఉంటే పోతుందండి. అలాగే చూడండి, రొయ్యలు కూడా చక్కగా ఈ విధంగా తెల్లగా వస్తాయి. చేప ముక్కలు తీసుకున్నా సరే వేడి నీళ్ళలోనే వాష్ చేసుకోండి, అవి కూడా చక్కగా తెల్లగా వస్తాయి. ఈ విధంగా అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా వాటర్ ఎగిరిపోయిన వరకు కూడా కుక్ చేసుకుంటే మనకి రొయ్యలు కూడా సాఫ్ట్గా అవుతాయి. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీరను వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా చేసుకున్న కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఈ కర్రీ మాత్రం. తప్పకుండా ఎప్పుడైనా సరే ఎండు రొయ్యలతో కర్రీ ట్రై చేయని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ రొయ్యల్ని ఏ కర్రీలోకి వేసుకున్నా బాగుంటుందండి. ఎగ్ కర్రీ, ములక్కాయ అలాంటి వాటిల్లో కూడా వీటిని వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. నచ్చితే ఒకసారి ఈ ప్రాసెస్లో కర్రీని ట్రై చేసేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.